ఇంకెవరైనా ఉన్నారా కౌరవులకు సంతానం? ఇంకెవ్వరైనా ఉన్నారా మనం అడుగుతారు. ఉంది. గాంధారి గర్భం ధరించి ప్రసవం కాని కాలంలో ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య యువతి సేవ చేస్తూ ఉండేది. ఆమె ద్వారా ధృతరాష్ట్రుడికి కలిగినటువంటి కొడుకే తెలుసా ఎవరో? ఎలా తెలుసుకోకపోతే? అందరూ వైశ్యులే ఉన్నారు ఎక్కువ మంది. ఈ మాట నేను చెప్తున్నా అంటే ఇది భారతంలోనే. మీరు కావాలంటే వెళ్ళి పుస్తకం చేసి ఓపెన్ చేసి ఏ శ్లోకము రెఫరెన్స్ కూడా ఇస్తా. ఈ సంతానం ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య యువతి వల్ల కలిగిన సంతానం. అతడి పేరు కాదు, యుయుత్సువు. యుయుత్సుడు. ఈ యుయుత్సుడు చాలా మంచివాడు. అమ్మయ్య, నిజానికి మంచి వాళ్ళే ఉంటారు. ఎక్కడ చెప్పండి మీ గురించే. వైశ్యులందరూ ఎప్పుడు మంచి వాళ్ళమండి. చప్పట్లు కూడా కొట్టుకోరా. మంచి ఏదో ఈ మధ్య అదేదో రీల్ చూస్తూ ఉంటా. ప్రతి వాళ్ళు ఒక కులం వచ్చి ఇలా ఈ చీరలు దిప్పుకుంటూ మేము వీళ్ళమండి, మేము వాళ్ళమండి. ఆ ఒక్కళ్ళు చేశారు, ఇక దాని వెనుక నుంచి 100 మంది. నాకు భలే నవ్వొస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు నేను కూడా చూస్తా. ఆ ఫ్రస్ట్రేషన్ దాదాపు రాదు. ఎప్పుడైనా కారులో కూర్చున్నప్పుడు అలా తిప్పుతూ ఉంటే కనిపించేవే మొట్టమొదటి ఇవి. దీని దుంపతిగా ఈ టెక్నాలజీ అంటే అది ఒక్కటి చూస్తే 2 రోజులు వస్తుంది. ఆ 2 రోజు కూడా చూసామా 3 రోజులు వస్తుంది. ఈ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. కాబట్టి మేము ఇది తింటామండి, మేము మంచి పని చేస్తామండి, మేము ఇది చేస్తామండి, చేశారో చేయలేదో కానీ అమ్మో అనుకుంటాం. కానీ మహాభారతంలో ధృతరాష్ట్రుడికి కలిగినటువంటి సంతానం మొత్తం 101 మంది కొడుకులు, ఒక్క అమ్మాయి దుశ్శల. ఇక ఇప్పుడు మీకు చెప్పాల్సినటువంటి మాట, ఏ యుయుత్సుడి యొక్క క్యారెక్టర్ గురించి కూడా మరలా మీకు చివరి రోజు చెబుతా. యుయుత్సుడు అనేటువంటి వాడు అంటే ధర్మం మీకు చెబుతా, చాలా మంచివాడు. కర్ణుడి జననాన్ని కూడా వ్యాసుల వారు ఇక్కడే చూపిస్తారు. కర్ణుడు లేకుండా భారతమా? ఉండదు. ప్రధానమైనటువంటి పాత్ర కర్ణుడి పాత్ర కూడా. నిన్న చెప్పుకున్నాం మనం కర్ణుడి గురించి. ఈ కర్ణుడిని పుట్టగానే కుంతీదేవి నీళ్ళల్లో విడిచిపెట్టింది కదా. ఆ శిశువును ఉంచడానికి ఒక పేటిక తయారు చేసింది. దానికి అన్ని వైపులా మైనపు పూత పూసింది. శిశువుకి దూర్వాయుగ్మములతో ఒక మంత్రించి ఒక రక్ష కవచం కట్టింది. ఎర్రటి నీళ్లల్లో ముంచిన చేతుల్ని శిశువు మీద అద్దింది. అలా శిశువుని ఉంచిన పేటికను నీళ్లల్లో విడిచిపెట్టింది. ఆ పేటిక అలా ప్రయాణం చేసి చర్మన్వతి అనేటువంటి నదిలోకి వెళ్ళింది. అక్కడి నుంచి ప్రయాణం చేసి యమునా నది కలిసే చోట యమునా నదిలోకి ప్రవేశించింది. యమునా నది నుండి అది గంగలోకి వెళ్ళింది. ఆ గంగలో ప్రయాణిస్తున్న పెట్టె అధిరథుడు రాధ అనేటువంటి 2 దంపతులకు దొరికింది. అందుకే ఆ రాధ అనేటువంటి ఆవిడ పెట్టెను తీసుకొని ఈ పిల్లవాన్ని పెంచుకుంది.
రాధచే పెంచబడ్డాడు కాబట్టే కర్ణుడికి ఉన్నటువంటి ఇంకొక పేరు రాధేయుడు అని పిలువబడ్డాడు. సూర్య అనుగ్రహంతో అవతరించాడు కాబట్టి సహజమైనటువంటి కవచము, సహజమైనటువంటి కుండలములతో పుట్టాడు కాబట్టి అతనికి విషసేనుడు అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ పేరు ఎవ్వరికీ తెలియదు, తెలుసా? కర్ణుడికి ఉన్న పేర్లలో రాధేయుడు, కర్ణుడు, విషసేనుడు, ఇది కూడా ఒక పేరు, కర్ణుడి పేరు.